హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఆఖరి వచనం 29వ వచనం చదువుతున్నాము. ఉందమ్మో. దేవుని వాక్యం చెబుతుంది, మనం నిశ్చలమైన రాజ్యము పొంది, ఏ రాజ్యము? నిశ్చలమైన రాజ్యము. అక్కడ బెదురు, భయము, గాలి, వాన, తుఫాను ఏమి లేదు. సూర్యుడు, చంద్రుడు లేరు అక్కడ. నిశ్చలమైన రాజ్యాన్ని పొంది, నిశ్చలమైన రాజ్యాన్ని పొందటమే దేవుని చిత్తము. అందువలన ప్రతి ఒక్కరము కూడా మన క్రమంలో ఉన్నాం ఆ రాజ్యాన్ని పొందటానికి. ఈ భూమి మీద ఉదయం అన్నం వండితే మధ్యాహ్నానికో రాత్రికో అది పాడైపోద్ది. మళ్ళీ దాన్ని తినాలంటే కొంచెం ఇబ్బంది, నిల్వ ఉండదు. కానీ దేవుని రాజ్యము పాతదైపోయింది అనటానికి లేదు. అలాగే సృష్టిలో దేవుడు చేసిన కార్యములు ఏవి పాత అయిపోయినవి కాదు. పాత ఆకాశం అనలా, పాత భూమి, పాత గాలి, పాత సూర్యుడు, పాత చంద్రుడు అని చెప్పడానికి లేదు. దేవుడు చేసింది ఎప్పుడు కూడా నూతనమైనదే. అందుకనే నూతనమైనది. నూతన గీతము పాడేదను నా ప్రియుడే సన్నిధిలో, నూతన గీతము పాడేదను నా ప్రియుడే సన్నిధిలో. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నూతన గీతము పాడెదను నా ప్రియుడే సన్నిధిలో, ఆత్మలోనే పాడెదను, ఆర్భటించి పాడెదను, ఆత్మలోనే పాడెదను, ఆర్భటించి పాడెదను, అభినయించి పాడెదను, అనుభవించి పాడెదను, అభినయించి పాడెదను, అనుభవించి పాడెదను, అనుదినమే పాడెదను, అందరిలోనే పాడెదను, నూతన గీతము పాడెదను నా ప్రియుడే సన్నిధిలో, నూతన గీతము పాడెదను నా ప్రియుడే సన్నిధిలో. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చలమైన రాజ్యము పొందుతాం. ఆ రాజ్యము మన కోసం దేవుడు సిద్ధపరిచిన రాజ్యం. దేవుడు మాట్లాడేది ఏమంటే, మీతో ఉంటాను, మీ పిల్లలతో ఉంటాను, మీ పిల్లలతో కూడా ఉంటాను. ఆయన మనతో అంతరించిపోయే దేవుడు కాదు. మన తర్వాత మన పిల్లలతో అంతరించిపోయే దేవుడు కాదు. మనతో ఉంటానన్నారు, మన పిల్లలతో ఉంటానన్నారు, మన పిల్లలతో కూడా ఉంటానని చెప్పిన దేవుడు ఆయన. ఆయనే నిశ్చలమైన రాజ్యాన్ని మన కొరకు సిద్ధము చేశారు. ఆ రాజ్యము యుగయుగాలు ఉండే రాజ్యం అది. ఇది తాత్కాలికమైన రాజ్యము. ఈ రాజ్యములో ఏదైనా పాతగిలిపోద్ది, ఆయన సృష్టించినవి తప్ప. కానీ ఆ రాజ్యము పాతగిలేది కాదు. అది నిశ్చలమైన రాజ్యము, నూతనమైన రాజ్యము. లెక్క పరమ కానాను, ఆ పరమ యెరూషలేము, ఆ పట్టణములో ప్రవేశించు నరుడే ధన్యుడు. కాబట్టి ఆ రాజ్యాన్ని పొందటానికే దేవుడు మనల్ని పిలిచారు. మతాన్ని స్థాపించడానికి, మతం గురించి చెప్పడానికి, లేకపోతే ఇంకా ఏవేవో ఇతర సంబంధమైన వాటిని విమర్శించడానికి కాదు. ఇది
మరి దేనికి? దేవుని గురించియో, దేవుని రాజ్యముని గురించియో, దేవుని చిత్తము చేయడాని గురించియో, దేవుని నమ్మితే దేవుని రాజ్యములో ప్రవేశించే మార్గం ఎలాంటిదో, ప్రవేశిస్తే జరిగే సంగతులేంటో తెలియబడేదే దేవుని చిత్తం. అందుకనే మనలో ప్రతి ఒక్కరము కూడా ఇలాంటి రాజ్యము నిమిత్తము సిద్ధపరచబడుతున్నాము, సిద్ధపడబోతున్నాము, దేవుని రాజ్యానికి వెళ్ళబోతాము. అక్కడ మన పితరులు ఉన్నారు. ఒకరోజు ప్రభు నాతో మాట్లాడుతూ, ఏమయ్యా, నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళబోయే సమయంలో నీకు సేవకుల్లో ఎవరంటే నీకు ఇష్టం, వాళ్ళు పంపిస్తాను అన్నారు. అయ్యో ప్రభా, నేను ఈ లోకంలో నుంచి విడిచి వెళ్ళబోయే టైంలో ఏ సేవకులను పంపించాలని అడుగుతున్నారా? అందరూ నాకు ఇష్టమే, ఎవరు నాకు పలానోళ్ళు ఎక్కువ ఇష్టమని కాదు. అలా కాదు, ఎవరు నీకు ఎక్కువ ఇష్టం అన్నారు. నేను అన్నాను, బాగా ఆలోచించి దావీదుని పంపించాను అన్నాను. ఎవరిని? దావీదుని పంపించాను అన్నాను. అంతేకాదు, నీవు ఈ లోకమును విడిచి వెళ్ళిపోయే రోజున నా దూతలు వస్తారు, దావీదుని కూడా నేనేం చేస్తా? దావీదు వల్లెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను, దావీదు వల్లెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వల్లెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. అంటే ఇప్పుడు మీకు అనిపిస్తుంది, అన్నయ్య గారు దేవుడు పిలిచేస్తారేమో అనుకుంటున్నారా? నన్ను అంత తొందరగా దేవుడు ఏం చేయరు. ఆయన పని ఎంత ఉంది? చాలా ఉంది. ఆయన పని చాలా ఉంది. కాబట్టి ఏంటంటే దేవుడు ఆయన యొక్క అభిప్రాయాన్ని, ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమను మనకు చెప్పకుండా ఉండలేరు. అందుకనే ఆ సందర్భాల్లో ఆయన అట్లా మాట్లాడే దేవుడు కాబట్టి మాట్లాడతారు. అందుకనే నిశ్చలమైన రాజ్యము ఏం కలిగి అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది, నిశ్చలమైన రాజ్యాన్ని పొంది ఉన్నాం. మీతో ఉంటాను, మీ పిల్లలతో ఉంటాను, పిల్లలతో ఉంటానని చెప్పిన దేవుడు. యేసు నామమును అంగీకరించి యేసు ప్రభుతో నడిచే మనసు, యేసుక్రీస్తు ప్రభు లేక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం పొంది బల్లారాధన తీసుకుంటున్న మనతో దేవుడు ఉండడానికి ఇష్టపడ్డారు, ఉంటానన్నారు. ఉండే దేవుడు. షడ్డకు మెషక్ అబెద్దనగోలతో కూడా దేవుడు ఉన్నారు. రాజేమో, మీ దేవుడు నా చేతుల నుంచి విడిపించగలవాడు ఎవడు అన్నారు. మా దేవుడు విడిపించేటకు ఎవరు సమర్థుడు. ఒకవేళ విడిపించకపోయినా పర్వాలేదు రాజా, నీ మాట వినమన్నారు. అది జరుగుతున్న సంగతి. కానీ అగ్నిగుండం వాకిటికి వెళ్ళే వరకు యేసు ప్రభువు కనబడలా. అగ్నిగుండములో పడవేయటానికి బంధించినప్పుడు యేసు ప్రభు వచ్చి కట్లు విప్పమని చెప్పలేదు. వీళ్ళు నన్ను వెంబడిస్తున్నారు, ఈ సృష్టి నాది, మీరెవరు అని ఆటంకపరచలా. ఎవరయ్యా, నేనెవరిని? దహించు అగ్ని అయిన దేవుడను, మీరు అగ్నిలో వేస్తారా? వెయ్యండి అన్నారు. ముగ్గురిని బంధించి అగ్నిలో పడేశారు. ఎంతమంది కనపడ్డారు అందులో? 4 కనపడ్డారు. రాజుకు కనపడ్డారు. 4వ వాని రూపం ఎలా ఉంది? దేవతల రూపమును పోలిందిగా ఉంది. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. తల్లి మరచిన, తండ్రి విడచిన, తల్లి మరచిన, తండ్రి విడచిన, బంధువులే నన్ను పిలివేసిన, బంధువులే నన్ను పిలివేసిన, బలవంతునిలో సాగెదా, సాగెదా యేసునితో జీవిత కాలమంతా.
యేసునితో నా జీవిత కాలమంతా. మనలో ఏదైనా అవిధేయత ఉంటే, ఒప్పుకోమని చెప్పినా సరి చేసుకోమని చెప్పినా సరి చేసుకోవడానికి ఇష్టపడకుండా ఉంటే, దేవుడు మనల్ని చెయ్యి విడిసి అప్పగించవచ్చు, లోకానికి అప్పగించవచ్చు. కానీ మనలో ఏ లోపము లేకుండా దేవుని ఆత్మతో, ఎందుకంటే ఇక్కడ ఏమని రాయబడింది, దైవ కృప కలిగి ఉందము. ఏ కృప? దైవ కృపను మనం కలిగి ఉన్నంతకాలము, దైవ కృపను మనం పొంది ఉన్నంతకాలం, దైవ కృపను మనం కలిగి ఉన్నంతకాలం కష్టములో నా సంతోషమిచ్చు మిత్రుడు ఆ ప్రభువే. కష్టములో నా సంతోషమిచ్చు మిత్రుడు ఆ ప్రభువే. తన రేఖల క్రింద ఆశ్రయమిచ్చు నిశ్చయం. ఓ మనసా దైవ కృపను కలిగి ఉందమో, దైవ కృపను కలిగి ఉందమో. మనలో దైవ కృప కలిగి ఉన్నప్పుడు ఆ దైవ కృపే మనల్ని నడిపించేస్తారు. దైవ కృపే. హార్ట్ ఆపరేషన్ స్టంట్లు వేయించుకున్న ఒక బ్రదర్ నాకు మన సహోదరులు ఇంటి దగ్గర కనపడ్డారు. ఆయన నాతో మాట్లాడుతూ, నాకు స్టంట్లు పడ్డాయండి అని అన్నారు. ఆయన అంటున్నారు, డాక్టర్ నాకు చెప్పారండి, మన గుండెను ఒక ట్యాబ్లెట్ ఉందండి, మన గుండెని అంతా అదే నడిపిస్తుందండి అన్నారు. ఒక ట్యాబ్లెట్ ఏం చేస్తుందంట? గుండెనే నడిపించేస్తుందంట, ఎలా పని చేయాలో అలా చేపించేస్తుందంట అని ఆయన చెప్తూ ఉన్నారు. నిజమే ప్రియులరా, ఒక గుండెను నడిపించే ట్యాబ్లెట్ భూమి మీద ఉంది. చెప్తున్నారు, వాడుకలో ఉంది, వాడుతున్నారు, బ్రతుకుతున్నారు, నడిపించబడుతున్నారు. దైవ కృప కలిగి ఉందామో. ఆ దైవ కృప కలిగి ఉంటే ఇక ఆ దైవ కృప మనల్ని ఏం చేస్తుంది? కష్టాలు వచ్చినా నడిపిస్తారు, ఇబ్బందులు వచ్చినా నడిపిస్తారు, శోధనలు వచ్చినా నడిపిస్తారు, ఈ లోకంలో రకరకాల శ్రమలు వచ్చినా నడిపిస్తారు. ఎందుకని? ఏం కలిగి ఉన్నాం మనం? దైవ కృప. ఆ దైవ కృప ఎక్కడి నుంచి వచ్చింది? కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. దైవ కృప. షడ్రకు మేషకు ఏ కృప కలిగి ఉన్నారు? దైవ కృప కలిగి ఉన్నారు. దైవ కృప కలిగి ఉండి ఎందులో పడ్డారు? అగ్నిగుణంలో పడ్డారు. దహించు అగ్ని గల దేవుడుని ఆ దైవ కృప కలిగిన ముగ్గురిని అగ్ని కాల్చలేకపోయింది. కాల్చలేదు. అగ్ని సహజంగా కాలుస్తుంది, కాల్చలేదు. నిజం ప్రియులారా, మొన్న 3 రోజుల క్రితము అసలు చాలా ఇబ్బంది నాకు. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఏంటో నెమ్మదిగా స్టార్ట్ అయిందండి నొప్పి. నెమ్మదిగా స్టార్ట్ అయితే ఏంటోలే అనుకున్నా. అది పెద్దగా నొప్పి స్టార్ట్ అయింది. చెయ్యి ఇలా అంటలనెత్తలేదు, ఇలా అన్నెత్తలేదు, ఏళ్ళు ఇలా అన్నెత్తలేదు, చాలా ఇబ్బంది, ఇలా అన్నెత్తలేదు. ఇది ఏదో ఆ స్నానం చేసేటప్పుడు కూడా ఉపయోగపడే లేనట్టు అనిపించిందని కొంచెం భయపడి ఏం చేయాలో అర్థం కావట్లా. కంప్యూటర్ టైప్ చేద్దాం కదా అని వెళ్తే ఇలా నొక్కటానికి ఏళ్లే ముందుకెళ్ళట్లా. చాలా ఇబ్బంది వచ్చింది. ఏంటి పరిస్థితి చూస్తే ఏదో లెగుస్తుంది లోపల నుంచి, కండలో నుంచి వస్తుంది, ఏదో వస్తుంది. నొక్కి చూస్తే చాలా నొప్పిగా ఉంది, కదలనివ్వటంలా చెయ్యి. అయ్యో ఇంత ఇబ్బందికరంగా ఉందే అని చెప్పి నేను అక్కడ తైలము ప్రార్థన చేసుకుని అక్కడ రాయటం స్టార్ట్ చేశా. లోపల నుంచి మంట వస్తుంది, లోపల నుంచి నొప్పి వస్తుంది, ఓ చెయ్యి వంగనివ్వట్లేదు, ఏళ్ళు కదలనివ్వట్లేదు, ఇబ్బందికరంగా అనిపించింది. అప్పుడు అక్కడ చెయ్యి పెట్టుకుని, ప్రభువా మీరు ముట్టండి, ఇది మీకు అసాధ్యమా? యేసు నామమున ఇప్పుడే మీరు ముట్టండి అని ప్రార్థనే చేసుకున్నాను. చేసుకోగానే కొద్దిసేపటికి అంత భయంకరంగా ఉన్న నొప్పి, నేను చిన్నపిల్లవాడిని కాదు మాట్లాడేది, సాక్ష్యం చెప్పేది, అంత భయంకరంగా ఉన్న నొప్పి నెమ్మదిగా తగ్గుముఖం
పట్టింది. ప్రభా, దాని వేర్లు మార్చివేయండి అని ప్రార్థన చేసుకున్నాను. మాడిపోయిన గబోలు అంతే, నొప్పి తగ్గటం స్టార్ట్ అయింది. తగ్గింది కానీ ఇంకా పచ్చిగా ఉంది, ఇంకా కొద్దిగా నొప్పిగా ఉంది, ఇంకా అనిపిస్తుంది. మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను, అంతే. దెబ్బకి అసలు ఇప్పుడు నువ్వు ఎటన్నా తిప్పు, ఏమన్నా చెయ్యి, ఏమి లేదు, నొప్పి ఉందా. నన్నేం చేసినారు ప్రభువారు? స్వస్థపరిచినారు. ఘనమైన ఆ ప్రేమకు వెలలేని త్యాగముకు, ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగముకు ఏమెత్తును, సమర్పించును, నన్ను నేను ఆ ప్రభుకు సమర్పించును. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. చాలు. ఈ లోపల ఏదో ట్యాబ్లెట్ వేసుకో అన్నట్టుగా, ఇంకేదో చెయ్యి అన్నట్టుగా కొన్ని ఆలోచనలు వచ్చినాయి. కానీ నేను ఇప్పుడు ఏమి చేయను, నా ప్రభు ఉన్నారు. నా విశ్వాసం, దేవుడు నాకు విశ్వాసం నేర్పించారు. నా విశ్వాసము నన్నే స్వస్థపరచాలి కదా. నేను ఇంకెవరికైనా ప్రార్థన చేయాలన్నా ముందు నాకు వచ్చిందని నాకు ఏం కలగాలి? స్వస్థత కలగాలి. అప్పుడే కదా నా తండ్రికి మహిమ అని నేను ఏమి చేయాల. అది ఏమైపోతుందో, ఏం జరుగుద్దో, ఇక పని చేయదేమో ఒక ఆలోచన, ఇంక ఇది లెగదేమో, ఏళ్ళు పని చేయవేమో, లోపల ఏం జరగబోతుందో, ఇలాంటి ఆలోచనలు వచ్చేసేస్తాయి. వచ్చినాయి. కానీ దేవుని కృపచేత దేవుడే నన్ను స్వస్థపరిచారు. అక్కడ ఆ పరిస్థితి ఏమి లేదు. అలాగే మీలో ఎవరైనా ఏదైనా గడ్డొచ్చిందా, ఏదైనా బాధ వచ్చిందా, మాటికి నాకు ఫోన్ చేసి లేక ఇక్కడ దగ్గరగా పర్సనల్గా వచ్చి ప్రార్థన చేయించుకోండి. దేవుడే మిమ్మల్ని ఏం చేస్తారు? నేను స్వస్థపరచను, దేవుడే మిమ్మల్ని ఏం చేస్తారు? స్వస్థపరుస్తారు. కల్వారి గిరిపైన మరణమును, కల్వారి గిరిపైనను ఆ సిల్వ మరణమును నా కోసమే ప్రభు శ్రమ పొందెను, నా కోసమే తాను శ్రమ పొందెను. పాపమంతటిని క్షమించెను, నా పాపమంతటిని క్షమించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. చాలు. అందుకని ఏ పరిస్థితి అయినా సరే ప్రార్థన తగలాలి ముందు. ఆ వ్యక్తికి మందు వాడినా సరే ప్రార్థన చేయించుకోవడం నేర్చుకోండి. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేయించుకోవడం నేర్చుకోండి. దేవునికి అవకాశము ఇద్దాం. దేవుని ద్వారా మనం అనేకమైన మేలులు పొందుదాం. దైవ కృప కలిగి ముందుకు సాగుదాం. దైవ కృప, దేవుడి యొక్క కృపే దైవ కృప. ఆ కృప మనల్ని నడిపిస్తారు. దేవుని బిడ్డ, భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా ఇబ్బంది పడుతున్నావా? తల్లి బిడ్డల మధ్య సమాధానం లేకుండా ఇబ్బంది పడుతున్నావా? అత్తాకోడల మధ్య సమాధానం లేకుండా ఇబ్బంది పడుతున్నావా? భార్యాభర్తల మధ్య మాట కలవక సతమతమైపోయి ఇబ్బంది పడుతున్నారా? దైవ కృప మనలోనికి వచ్చి మన మధ్యలోనికి వస్తే ఆ దైవ కృప ఏం చేస్తారండి? కంటికి కన్నబాడ నీవెన్నియో, చెవికి వినబాడ నీవెన్నియో, కంటికి కనబాడ నీవెన్నియో, చెవికి వినబాడ నీవెన్నియో, హృదయాగోచరము కానివెన్నియో, సీతాపరశిని వనాకై, హృదయాగోచరము కానివెన్నియో, సీతాపరశిని వనాకై.
కృప కలిగి ఉన్నాం, మనం దైవ కృప కలిగి ఉన్నాం. మన పిల్లలు కూడా దైవ కృప కలిగి ఉండినట్లు మనం వాళ్ళకి తర్ఫీదు ఇద్దాం. అప్పుడే వాళ్ళ విద్యలో వాళ్ళు అభివృద్ధి పొందుతారు. దైవ కృప వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు. యజమాని ప్రయాణం చేస్తే దైవ కృప సపోర్ట్గా ఉంటారు. మన బిడ్డలు ఇంటికి, భార్య పిల్లలు ఇంటి దొద్ద విడిచి వెళితే దైవ కృప వారికి తోడుగా ఉంటారు. దైవ కృప, దైవ కృప మనల్ని ఎప్పుడు వెన్నంటి ఉంటారు. అందుకని దైవ కృప కలిగి ఉందాం. ఆ దైవ కృప మనల్ని విడిచిపెట్టే కృప కాదు. దైవ కృప కలిగి ఉంటే ఆ దైవ కృప మనల్ని చక్కగా నడిపిస్తారు. ఏ అపాయము రాకుండా నిన్ను రాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను, చప్పట్లు కొట్ట గట్టిగా. సిగ్గుపడవద్దు, దేవుని సన్నిధిలో నువ్వు సిగ్గుపడవద్దు. రక్షముండు రక్షకుడు ప్రతి క్షణం పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. చాలు. ఆకాశమునకు ఎగరాలంటే విమానం చాలా వేగంగా భూమి మీద పరిగెత్తాలి, చాలా వేగంగా పరిగెత్తాలి. అది చాలా వేగంగా పరిగెత్తితేనే కానీ అది పైకి లెగదు. చాలా బొరు వేసుకుని వెళుతుంది. చాలామందిని దానిలో ఎక్కి ఉంటారు. వాళ్ళ సూట్ కేసులు అంతా అడుగులు ఉంటాయి, చాలా స్టోరేజ్ ఉంటుంది. చాలామంది 2 అంతస్తుల్లో మనుషులు ఉంటారు. పైకి ఎగరాలంటే వేగంగా అది పరిగెత్తాల్సిందే. దేవుని వాతావరణంలో దైవకృప కలిగి ఉండాలంటే కూడా ఆదివారం ఆరాధన అయినా, ఆత్మ సంబంధమైన భక్తి కలిగిన రిట్రీట్ అయినా, అది ఏదైనా, నియామక కూటములైనా మనం వేగంగా పరిగెత్తే వాళ్ళమై ఉండాలి. మన మనస్సులో అలాంటి వేగము పెంచాలి. వేగము పెంచకుండా విమానం అక్కడే ఉండి లెగమంటే లెగదది. ఏదో స్లోగా నడిస్తే లెగమంటే లెగదు. స్లోగా నడిస్తే వాళ్ళు ఇంజిన్ ఏం చేసినా అది లెగదు, అక్కడే ఉంటుంది. మరి ఏం చేయాలి? అది వేగంగా పరిగెత్తేలాగా ఉండాలి. ఆత్మీయ వేగము మనలో తగ్గిపోయినప్పుడు మనము దైవ కృప కలిగి ఆ కృపను పొందటానికి యోగ్యులము కాలేము. అది ఆకాశములోకి ఎగిరిపోవాలంటే దాని వేగాన్ని పెంచాలి. పెంచుతారు. వేగము ఎంత వేగంగా వెళుతుందంటే చాలా వేగంగా నడిపిస్తారు. ఆ ఎయిర్పోర్ట్లో రోడ్డు మీద నడిపిస్తే సడన్గా పైకి లేపేస్తాడు. లేపగానే ఇక అది భూమి ఆధారాన్ని కోల్పోయింది, భూమి యొక్క పట్టు కోల్పోయింది. ఇక అది రోడ్ లేదు దానికి 2 ఉన్నాయి. ఏంటి? కొన్నిటికైతే 4 ఉంటాయి ఇంజన్లు, కొన్నిటికైతే 2 ఉంటాయి. ఏంటి ఆ 2 అంటే ఫ్యాన్లు. ఏమంటాయి దానికి? ఫ్యాన్స్. పైకి వెళ్ళిన తర్వాత 2 ఫ్యాన్స్ ఉంటాయి దానికి. పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉంటాయి, చాలా పెద్ద ఫ్యాన్స్ ఉంటాయి. ఆ ఫ్యాన్లు 2 తిరుగుతూ ఉండి ఎన్నుకున్న గాలిని ఏం చేసుకుంటాయి? అవి వెనక్కి నెట్టేసుకుని ఈ విమానాన్ని ఏం చేస్తాయి? ముందుకు దూసుకుపోయేలాగా చేస్తూ ఉంటాయి. అందుకని ఏదైనా పచ్చి వచ్చినా ఇంజిన్లో ఇరుక్కుపోద్ది. అప్పుడు ఇంజిన్ ప్రమాదం వస్తుంది. ఆ ఇంజిన్ ప్రమాదకరంగా మారిపోద్ది ఫ్యాను. అందుకని పచ్చి పడిందా మొక్క రెప్ప పాట్లో స్పూన్కి ఏమవుద్ది? రజన కింద మారిపోద్ది. అది కాలేదనుకోండి ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి అందుకనే 2 రెక్కలు ఉంటాయి. అలాగే దైవ కృప కలిగి ఉందుము. దైవ కృప మనల్ని ఏ పరిస్థితి లేకుండా నడిపించేస్తారు. ఆయన మన పక్షమునుంటే చాలు, ఆయన కృప కలిగి ఉంటే చాలు.